పురుష ప్రమేయం లేకుండానే కేవలం స్త్రీ సంతానముగా స్త్రీకి మాత్రమే పుట్టడము జరిగింది. కారణం ఏంటంటే స్త్రీ పురుషుల కలయిక వలన పుడుతున్న మానవాళికి పాపం అనేది సంక్రమిస్తూ వస్తున్నది. అందుకు విరుద్ధంగా, ఈ ప్రకృతికి విరుద్ధంగా ఆయన కన్యకకు మాత్రమే జన్మించాడు. పెళ్లి కానటువంటి పురుషుణ్ణి ఎరుగనటువంటి స్త్రీకి ఆయన ఈ భూమికి నట్టనడుమ ప్రదేశమైనటువంటి ఇశ్రాయేలు దేశంలో జన్మించడము జరిగింది. కాబట్టి ఆనాడు పూర్వీకులు, యోగి పుంగవులు, పెద్దలు, ఋషులు అందరూ కూడా ఒక మాట నమ్మారు. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని నమ్మారు. సర్వమానవాళి పాపం పోవాలంటే పరమాత్ముడు అనేవాడు మానవుని అవతరించి పరిశుద్ధునిగా ఈ భూమి మీద జన్మించి అతని రక్తం చిందించితే తప్ప సర్వమానవాళికి విముక్తి కలగదని ఆనాటి పెద్దలందరూ కూడా నమ్మారు. ఏ కులము, ఏ జాతి, ఏ భేదము లేకుండా అందరూ కూడా ఈ విషయాన్ని నమ్మారు. అది యేసయ్య మరి ఆయన విషయంలో ఈ యొక్క రక్తం చిందించడం అనేది జరిగింది. ఆయన ఈ భూమికి వచ్చి చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, గుడ్డి వారికి కళ్ళనిచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, పక్షవాయువుల వారిని లేపాడు, పేదలను ప్రేమించాడు, దిక్కులేని వారిని వేశ్యలను అమ్మాని పిలిచాడు. ఎలాంటి పాపం లేకుండానే పరిశుద్ధ జన్మనెత్తాడు. అందుకు విరుద్ధంగా ఆనాటి జనాలు మరి ఆయనను సిలువ వేయడం జరిగింది. ఇలాంటి మంచి పనులు చేస్తున్న వారిని చూసి ఓర్వలేక ఆనాటి యోధులు, ఇశ్రాయేలు ప్రజలు ఆయనను సిలువ వేయడం జరిగింది. ఆ సిలువపై మరి 39 కొరడా దెబ్బలు మన కొరకు భరించడం జరిగింది. ఒక్క చుక్క రక్తం లేకుండా ఆయనను మరి ఇష్టానుసారముగా దూషించడము, హింసించడము, కొట్టడం అనేది జరిగింది. అంత హింసించినా, అంత దూషించినా ఆయన మారు మాట పలకలేదు. కారణం ఏంటంటే చాలా మంది అన్నారు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వే రక్షించుకోవచ్చు కదా, ఇంతగానో హింసిస్తే నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు. అయితే ఆయన మౌనంగా ఎందుకున్నాడంటే, నన్ను నేను రక్షించుకుంటే ఈ లోకానికి రక్షణ ఉండదు, నేను రక్తం చిందిస్తేనే, నేను ప్రాణం పెడితేనే గాని ఈ లోకానికి రక్షణ ఉండదు కనుక నేను మౌనంగా ఉంటున్నానని ఆయన తలంచాడు. అందుచేతనే వారు ఎంత హింసించినా, ఎంత బాధించినా, ఎంత గాయపరిచినా, ఎంత హేళన చేసినా మారు మాట పలకకుండా మనందరి కొరకు ఆయన రక్తమును చిందించి ఈ మానవాళికి విమోచనను దయచేసినటువంటి దినముగా మనము భావిస్తున్నాం. అందుకు మేము ఊరూరా, పల్లె పల్లెకు మా ప్రతి సహోదరునికి తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఇటు మాటలు ముగిస్తున్నాను.